ప్రధానంగా మిర్చికి సంబంధించి టెస్టింగ్ కోసం కూడా కేంద్ర ప్రభుత్వం చిల్లీ టెస్టింగ్ యూనిట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఏనుమావుల వ్యవసాయ మార్కెట్లో ఆ ల్యాబ్ పనితీరు ఎట్లా ఉంది, మిర్చికి సంబంధించినటువంటి నాణ్యతా ప్రమాణాలు ఏ విధంగా చూస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మార్కెట్కు మిర్చి తీసుకొచ్చినప్పుడు ధర నిర్ణయించే సమయంలో వ్యాపారులు కళ్ళతోటి చూస్తున్నారు, చేతోటి పట్టుకుంటున్నారు, దాని తేమ ఎంత ఉంటుంది, దానికి సంబంధించినటువంటి వాళ్ళ నిర్ణయం మేరకే ధరలన్నీ కూడా నిర్ణయిస్తున్నారు. ఇది ప్రామాణికంగా కాదనేది రైతులు చాలా సందర్భాల్లో చెప్తున్నారు. ప్రతిరోజు ఉదయం జరిగే జెండా పాటలలో కూడా పంట ఉత్పత్తులకు సంబంధించినటువంటి ధరలు నాణ్యత ప్రమాణాలు నిర్ధారించే సమయంలో కూడా కొన్ని దిగుబడులకు మాత్రమే చూస్తూ ఎక్కువ ధరను పెడుతున్నారు. యావరేజ్లో మిగతా దిగుబడులకు సంబంధించినటువంటి చూస్తే 5-6 వేల తేడా కనిపిస్తుంది. క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా సీడాక్ సంబంధించినటువంటి కంప్యూటర్స్ సహకారంతో మిర్చి నాణ్యత పరీక్షించే ధరను నిర్ణయించేందుకు యూనిట్లను కూడా ఏర్పాటు చేసింది. అందులో 2 వరంగల్ ఏనుమావుల వ్యవసాయ మార్కెట్కి వచ్చాయి. మిర్చి దిగుబడులకు సంబంధించి ఏం టెస్టులు చేస్తారు, ఎట్లా చేస్తుంటారు? దీన్ని సీడాట్ మిషన్, చిల్లీ టెస్టింగ్ మిషన్ అంటారు. చిల్లీ పారామీటర్స్ చెక్ చేస్తారు. సైజు, డిస్కలరు, లూజ్ సీడు. అందులో శాంపిల్స్ ఎట్లా సేకరిస్తారు? రైతుల దగ్గర నుంచి, మార్నింగ్ రైతుల దగ్గర నుంచి సేకరిస్తారు. ఇది ధర నిర్ణయించడంలో పెద్దగా పట్టించుకోవట్లేదు, కేవలం వ్యాపారులు చెప్పిందే తీసుకుంటున్నారు అనే చెప్తున్నారు కదా. అట్లా ఏం లేదు, ఎవరు తీసుకొచ్చినా కానీ చూసి ఇమీడియట్లీ ప్రింట్ ఇచ్చేస్తాం అన్నట్టు చెక్ చేసి. ప్రస్తుతం అసలు రైతులకు అవగాహన ఉందా ఇక్కడ ఇది ఉంది అనే దానికి సంబంధించి? అది ఇక ఉంది, యావరేజ్గా 10 మెంబర్స్ చేస్తాము. అయితే వరంగల్ మార్కెట్లో మిర్చి వెరైటీస్ దాదాపు ఒక 15 నుంచి 16 వెరైటీస్ వరకు వస్తుంటాయి. దాంట్లో రైతులకు మంచి ధర పొందడం కోసం మాన్యువల్ పద్ధతిలో వీళ్ళు వ్యాపారస్తులు దాని ప్రామాణికతను టెస్ట్ చేస్తారు. కాబట్టి ఇంకా రైతులకు మంచి ధర రావాలనే ఉద్దేశంతో సీడాక్ వారు విజన్ ఇన్స్పెక్షన్ యూనిట్ ఫర్ చిల్లీస్ క్వాలిటీ టెస్టింగ్ అని ఈ మిషన్ని ఇంట్రడ్యూస్ చేశారు, వాళ్ళు డెవలప్ చేశారు. వాళ్ళు చిల్లీ మార్కెట్ ఎక్కడైతే ఉందో అక్కడ అరవెల్స్ని బట్టి 2 మిషన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదే విషయాన్ని మనం రైతులకు కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫామ్ చేస్తున్నాము. అయితే ఈ వెరైటీలో భాగంగా ఏంటంటే మనకు చిల్లీ క్వాలిటీ, దాంట్లో పాడు లేకపోతే డిస్కలరు, కలరు అంటే కలరు రంగు ఎంత ఉంది అనేది పర్సంటేజు, ఫారెన్ మ్యాటరు, ఇవి ఇప్పటి వరకు దాంట్లో ఈ మిషన్ ద్వారా వస్తున్నాయి. అయితే ఇది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే ఒక 1 మినిట్ లోపల మనం 200 గ్రాముల శాంపిల్తోని రిజల్ట్ అనేది వచ్చేస్తున్నది. కాకపోతే ఏంటంటే దీంట్లో తేమ అనేది క్వాలిటీ అదొక్కటి, ఇది ఇన్ఫ్రారెడ్ రేస్తోని వస్తున్నది కాబట్టి తేమ అనేది తీసుకోవట్లేదు. ఆ మిషన్ అదొక్కటి లేదు కాబట్టి దాన్ని సీడాక్ వాళ్ళకి మేము ఇన్ఫామ్ చేసాము. అది డెవలప్ చేస్తే కనుక ఇంకా మనకు మోర్ రిజల్ట్స్ వస్తాయి. మిర్చి ధర నిర్ణయించడంలో తేమనే చాలా ఇంపార్టెంట్గా చూస్తారు కదా? అవును సార్, వాస్తవంగా తేమనే ఇంపార్టెంట్ ఉంటుంది. యాక్చువల్గా ఇది సిస్టమ్ బేస్డ్ ఆన్లైన్ డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అయితే కూడా ఇంకా తొందరగా మనకు రైతులకు వెళ్ళిపోయే విధంగా కూడా ప్లాన్ చేయమని చెప్పామంటే రైతులకి డైరెక్ట్ వెళ్ళిపోయేటట్టు. అట్లయితే మనకి ఎక్కువ మొత్తంలో శాంపిల్స్ చేయడానికి రైతులకు తెలవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వరంగల్ మార్కెట్కి సీజన్లో ఒక పీక్ సీజన్లో 1,00,000 బస్తా వరకు వస్తుంటాయి. దాదాపు ఒక 25,000 to 30,000 లాట్స్ ఉంటాయి. అవన్నీ ఒకటేసారి చేయడం వీలు కాదు కాబట్టి ఈ ఇంటిగ్రేషన్ కనుక చేస్తే ఇంకా ఈజీగా ఎక్కువ మొత్తంలో లాట్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు తేమకు సంబంధించినటువంటి టెస్ట్ లేదు కాబట్టి దీన్ని ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉందా ధర నిర్ణయించడంలో? ఇప్పుడు వ్యాపారంలో మాన్యువల్ సిస్టంలోనే నడుస్తున్నట్టు లేదు సార్, వాస్తవంగానైతే ఇప్పుడు మనకు కొన్ని ఈ డిస్కలరు ప్లస్ పాడ్ లెంత్, ఫారెన్ మ్యాటర్ ఏదైతే ఉందో ఆ ఇష్యూస్ కూడా అవి కూడా ఆ ప్రమాణాలు కూడా తీసుకోబడుతుంది. ఎక్కడైతే కొంచెం కాంట్రవర్సీ, ఎవరికైనా రైతు రేటు ఇబ్బంది ఉన్నదా పరిస్థితి, లేకపోతే మేము మార్నింగ్ ఇది ఓపెన్ యాక్షన్ విధానంలో జరుగుతుంది కాబట్టి అక్కడ ఎక్కడెక్కడనైతే మాకు 3-4 క్వాలిటీస్ తెలియని దగ్గర, అక్కడ ఇబ్బంది ఉన్న దగ్గర ఖచ్చితంగా వీటి ప్రామాణికంగానే తీసుకొని మేము ఓపెన్ యాక్షన్కి దాన్ని చూజ్ చేయడం జరుగుతుంది. అట్లా రైతులకు కూడా అది మేలు జరుగుతుంది. 7 o'clockకే ఓపెన్ యాక్షన్ ఉంటుంది సార్. ఇది అంటే మేము అక్కడి నుంచి తీసుకొచ్చి అసైన్ ల్యాబ్ ప్రత్యేకంగా దీనికోసం ఏర్పాటు చేయడం జరిగింది. అలా కాకుండా ఈ మిషన్ అనేది మనం ఇప్పుడు అనుకున్నట్టు ఇంటిగ్రేషన్ కనుక చేసి దాన్ని గేట్ లెవెల్లోనే, గేటు దగ్గరనే మనం వచ్చిన వెహికల్ని అక్కడనే చూజ్ చేసి అక్కడనే శాంపిల్ తీసుకొని అక్కడనే చేస్తే మాత్రం మీరు అన్నట్టు మొత్తం కంప్లీట్గా అన్నిటికి కూడా మనం టెస్టింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈజీ వే.
ఇప్పుడు మీరు టెస్ట్ చేస్తున్నారు, కొన్ని అయితే శాంపిల్స్ చేస్తున్నారు. ఈ శాంపిల్స్ రిపోర్ట్స్ ఏం చేస్తున్నారు? వీటిని ఎక్కడికి పంపిస్తారు? తర్వాత మీరు ఓన్లీ రికార్డ్గా పెట్టుకోవడమా? దీని ఎట్లా ఉంటుంది దీని ప్రొసీజర్ అంతా? కన్సర్న్డ్ ఫార్మర్కు ఇచ్చేస్తాం, అది రిపోర్ట్ ఇచ్చేస్తాం వాళ్ళకు. మళ్ళీ మనం మన దగ్గర అక్కడ మిర్చి యార్డ్లో కూడా దాన్ని పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రేటు ధర నిర్ణయంలో ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడు అది మనం ఉంటుంది కాబట్టి దాన్ని రికార్డు పెట్టుకోవడం జరుగుతుంది. అయితే దీనివల్ల రైతులకు చాలా ఉపయోగం ఉంటుంది, రైతుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి టెస్ట్ ల్యాబ్ ఇది ఒకటి మార్కెట్లో అందుబాటులో ఉంది. మీ తీసుకొచ్చిన దిగుబడులకు సంబంధించి ఏమైనా అనుమానాలు ఉన్నా దాని నాణ్యత ప్రామాణిక పేరుతోటి ధరలు తగ్గించినా ఇక్కడ టెస్ట్ చేస్తే దాని నాణ్యత తెలుస్తుంది. ధర మళ్ళీ పెంచుకోవడానికి, మంచి ధర రావడం, వాళ్ళు ఫైట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అయితే దీనికి ఇంటిగ్రేట్గా చేయాల్సిన అవసరం ఉంది. దీని ఉపయోగం రైతులకు చెప్పాల్సిన అవసరం ఉంది. తర్వాత మెయిన్గా మార్కెట్ క్రయ విక్రయాలు జరిగే మిర్చి యార్డ్లోనే కనుక ఈ ల్యాబ్ను ఏర్పాటు చేసి రైతులకు మరింత అందుబాటులోకి తీసుకొస్తే మాత్రం చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, ఎన్మామల వ్యవసాయ మార్కెట్ నుంచి.